నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. అమెరికా పర్యటనలో ఉన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ వైట్ హౌస్ ఓవల్ ఆఫీసులో డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. యుద్ధాన్ని నివారించడమే ఈ అత్యున్నత స్థాయి సమావేశం ప్రధాన ఎజెండా. ఈ విషయంలో ట్రంప్ చేసిన ప్రతిపాదనలను జెలెన్స్కీ అంగీకరించలేదు. ఫలితంగా ఈ ఇద్దరు నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో 3 ఏళ్లుగా నిరంతరాయంగా కొనసాగుతూ వస్తున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం నివారించడానికి అమెరికా చేసిన తొలి ప్రయత్నం విఫలమైంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ మధ్య గంటసేపు సాగిన భేటీలో చివరి 10 నిమిషాలు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేయగా బెదిరింపులకు భయపడేది లేదని జెలెన్స్కీ తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో ఆగ్రహానికి గురైన ట్రంప్ ఎన్నాళ్ళుగా సాయపడుతూ వస్తున్న దేశంతో మాట్లాడే పద్ధతి ఇది కాదని జెలెన్స్కీపై మండిపడ్డారు. రష్యా దాడులను అరికట్టాలని, ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదర్చాలంటూ జెలెన్స్కీ అమెరికా మద్దతు కోసం వైట్ హౌస్ వచ్చారు. అయితే ఇందుకు బదులుగా ఉక్రెయిన్లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని ట్రంప్ కోరారు. దానికి జెలెన్స్కీ అంగీకరించకపోవడంతో మాతో ఒప్పందం కుదుర్చుకుంటే మంచిది, లేదంటే మీ దారి మీరు చూసుకోండి అని ట్రంప్ అన్నారు. దీంతో భవిష్యత్తులో తమపై రష్యా దాడులకు పాల్పడితే రక్షణ కల్పించాలని జెలెన్స్కీ బలంగా అడిగారు. దీంతో వాగ్వాదం చోటు చేసుకుంది. అంతర్జాతీయ విలేకరుల సమక్షంలో జరిగిన హీటెడ్ డిబేట్ మొత్తం కూడా లైవ్ టెలికాస్ట్ అయింది. మధ్యవర్తిగా 2 దేశాలకు ప్రయోజనం కలిగించడానికి భిన్నంగా పుతిన్ కు అనుకూలంగా వివరిస్తున్నారనే వాదనను జెలెన్స్కీ వివరించారు. ఈ వాగ్వాదం కారణంగా సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. చర్చలు కొనసాగుతున్న దశలోనే జెలెన్స్కీ వైట్ హౌస్ నుంచి బయటికి వెళ్లిపోయారు. చర్చల మధ్యలో నుంచే వెళ్లిపోయినందుకు క్షమాపణ చెప్పాలనే డిమాండ్ సైతం తెరమీదికి వచ్చింది. దీన్ని ఆయన తోసిపుచ్చారు. తానేమి తప్పుగా ప్రవర్తించలేదంటూ సమర్థించుకున్నారు. డొనాల్డ్ ట్రంప్తో ముఖాముఖి భేటీ అనంతరం ఫాక్స్ న్యూస్కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జెలెన్స్కీ మాట్లాడారు. ఆయన తన అమెరికా పర్యటనను రద్దు చేసుకుని ఆ దేశం నుంచి ఫ్రాన్స్కు వెళ్లిపోయారు. ఇప్పటికే మెజారిటీ యూరప్ దేశాలు ఆయనకు మద్దతు ప్రకటించాయి. జెలెన్స్కీకి అండగా ఉంటామని ఆయా దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు ఇప్పటికే హామీ ఇచ్చారు. ఈ పరిణామాల మధ్య డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఇప్పటి వరకు ఉక్రెయిన్ కు అమెరికా అందించిన అన్ని రకాల సహాయ సహకారాలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి అమెరికా అధ్యక్ష ఎన్నికల సభల్లోనే ట్రంప్ ఈ విషయం స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆర్థిక, రక్షణ, ఆయుధ సామగ్రి తరలింపును రద్దు చేయడం మొదలుకొని ద్వైపాక్షిక సంబంధాలపైన పునఃసమీక్షించుకుంటారని చెబుతున్నారు. రష్యాతో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్ కు అప్పటి అధ్యక్షుడు జో బైడెన్ అనేక ఆర్థిక ప్యాకేజీలను ప్రకటిస్తూ అత్యాధునిక యుద్ధ సామగ్రిని అందించారు. ఈ మేరకు పలు ఒప్పందాలు ఈ 2 దేశాల మధ్య కుదిరాయి. నాటో దేశాలు ఉక్రెయిన్ కు ఆయుధాలు అందించడంతోనే 3 ఏళ్లుగా యుద్ధం కొనసాగింది. ట్రంప్ తో చర్చలు స్నేహపూర్వకంగా వాతావరణంలో సాగలేదని, దౌత్యపరంగా విఫలం అయ్యాని జెలెన్స్కీ చెప్పారు. అమెరికా తన మద్దతును ఉపసంహరించుకుంటే రష్యాను ఎదుర్కోవడం కష్టతరం అవుతుందని ఆయన అంగీకరించారు. సహృద్భావ వాతావరణంలో తాను చర్చలను ముగించాలనుకున్నానని, దీనికి భిన్నంగా ఏకపక్షంగా చర్చలు సాగని జెలెన్స్కీ అన్నారు. రష్యా దాడులను అరికట్టాలని, ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదుర్చాలంటూ జెలెన్స్కీ అమెరికా మద్దతు కోసం వైట్ హౌస్ వచ్చారు. అయితే ఇందుకు బదులుగా ఉక్రెయిన్లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని ట్రంప్ కోరారు. దానికి జెలెన్స్కీ అంగీకరించకపోవడంతో మాతో ఒప్పందం కుదుర్చుకుంటే మంచిది, లేదంటే మీ దారి మీరు చూసుకోండి అని ట్రంప్ అన్నారు. దీంతో భవిష్యత్తులో తమపై రష్యా దాడులకు పాల్పడితే రక్షణ కల్పించాలని జెలెన్స్కీ బలంగా అడిగారు. ఈ క్రమంలోనే ఆగ్రహానికి గురైన ట్రంప్ ఇన్నాళ్లుగా సాయపడుతూ వస్తున్న దేశంతో మాట్లాడే పద్ధతి ఇది కాదని జెలెన్స్కీపై మండిపడ్డారు. ఇలా అయితే 3వ ప్రపంచ యుద్ధం వస్తుందని ట్రంప్ హెచ్చరించారు. దీంతో ఆయన లేచి వెళ్లిపోయారు. ఇరు దేశాల మధ్య చర్చలు విఫలం కావడంతో ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయకుండానే జెలెన్స్కీ బయటకు వచ్చేశారు. విందు కూడా రద్దయింది. నిజానికి ఇద్దరూ సంతకాలు చేసిన తర్వాతే విలేకరుల సమావేశంలో మాట్లాడాల్సింది. కానీ శాంతియుత దౌత్య చర్చలకు వేదికగా నిలిచే ఓవల్ కార్యాలయంలో ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడం చర్చనీయాంశమైంది. సజావుగా మొదలైన చర్చలు వాగ్యుద్ధానికి దారితీయడంతో అమెరికాలోని ఉక్రెయిన్ రాయబారి ఒక్సానా హావభావాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అమెరికా ఉక్రెయిన్ మధ్య ఘర్షణ వాతావరణం 2 దేశాలకు మంచిది కాదని జెలెన్స్కీ అన్నారు. సో ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.